లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసేలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమండో ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రే. వయసెంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చివిడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయిలు ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తత్తరగా ఊగిపోతాడు తల్లి. అమ్మో, నిన్నే పైకి లే. అయ్యో, లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి, నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్కి నేనేం చెప్పుకోను ఆయన. సింహాద్రి, అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రౌషం పరిము కేకండి. స్టూపిడ్. వెళ్ళిపోతుంది అయ్యా. సింహాద్రి ఎంతేటో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దలో సోళ్లు కాళ్ళని కుంటుకులాసం కాడి. నీకెందుకు ఇలాంటి విషయాలని? అయ్యా, ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తారు. ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చేతిగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు, ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలీదమ్మా. అబ్బా, జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తా. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా? మరే, అంతా మన పెద్ద పులికే. పద పద. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో. చేతి తీ. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ, అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కాస్ట్లీ ఆయిల్. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? చేట కొర్చు వెళ్ళం. అబ్బా, కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది, కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి పంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడడానికి వీల్లేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా. ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం విల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని, పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. చెప్పు. ఏం లేదన్నా. ఒరే తొట్టం అయ్యా, జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా, నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా?
ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి ఏయ్! సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్ లీక్ అయిపోద్ది. వద్దన్నా నీ తట్టికి తప్పేసుకుంటా వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి అన్నా. చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు నేనా నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్ సౌండ్ పెరిగిపోతుంది మీటర్ నొక్కి, మీటర్. నేను దోస్తానన్నా ఆ. దోస్తానన్నా ఆ, ఆ. అరే తొట్టాం ఆ. కాలు మీద కాలేసుకో ఆ? కాలు మీద కాలేసుకో ఆ, అయ్యా అరే నువ్వు పోనీరా అరే తొట్టాం అయ్యా. కళ్ళు దుబ్బాయా ఆ. మీద ఇక వాళ్ళతో చూసుకో అలాగేనయ్యా. నువ్వు ఆగరా అరే ముట్టాం ఆ. కొంచెం లుంగి పైకెత్తుకో ఏంటండి లుంగి పైకెత్తుకో ఆ, ఉమ్. ఆ, ఇంకో లేపరా ఆ, ఇంకోది లేపరా లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా 2 ఇంచులే ఆ. వచ్చానండి. ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోరా ఆ? ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా నొక్కరా మీటర్ మీటర్ నొక్ నువ్వు కోక గోకుతారయ్యా. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏ కొద్ది లెఫ్ట్ రా అయ్యి సమ్మగుంది కొంచెం స్లో స్లో రైట్ 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 ఏరడబిక్కరడంగం తొలి పలికే కందామే కందామే అమ్మ 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 ఏ అమ్మ రిర్రా అమ్మ తిరురా అమ్మ అమ్మ ఏ అమ్మ అమ్మ ఏంటి సింహాద్రి? ఆ, అచ్చుడు ఏరడబిక్కరడంగం తొలి పలికే కందామే అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా అరే చెత్త. ఎక్కడికి ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు వాడు చంపేస్తాను. అరే తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది అబ్బా నా ఆవేశాన్నంతా ఆవిరి చేశావు కదరా. ఏ అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ అమ్మని వచ్చేస్తున్నాడు బాబోయ్. కూర్చో. కంట్రోల్ జన్మకు లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ ఆవే ఏంట్రా అలా చూస్తున్నావు తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా రా త్వరగా వస్తున్నానన్న కంట్రోల్ కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రేయ్. ఆ. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏయ్! ఏంట్రా ఎంక్వైరీనా పీక మీద కాలేస్తో ఓహో నా కాలు లేవు కదూ పని చేయరా నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అరే! అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న ఓకే 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 నువ్వు పక్కెళ్ళు అన్న. పక్కెళ్ళు అన్న. ఒరేయ్ నిన్ను చూస్తుంటే ఓ చిలిపి ఆలోచన వస్తుందిరా నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా. ఏమండోయ్ ఏమండో ఎందుకు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనంటే ఆ, అయ్య బాబోయ్ అలా చూసేస్తానంటండి బాబు చూడొద్దని చెప్పడానికి పిలిచాను చూస్తే చూశారు కానీ మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండే ఇక్కడి నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే డ్రామాలు ఆడుతున్నావా తలుపులో అరే తలుపులో నా కళ్ళు తిరిగిపోతున్నారా బాబోయ్ అరే తలుపులో అలా చూడద్దమ్మా నీకు దండ పెడతాను అలా చూడద్దమ్మా. అమ్మో అమ్మో చెట్టు పట్టుకుని రూపేస్తున్నాడు తల్లి. అమ్మో దగ్గర చూడద్దమ్మా. పడిపోతున్నా పడిపోయాను అమ్మో ఆ! నా పీడ వదిలించుకోవడానికే కదండి కాదండి వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది పర్లేదులేండి పర్లేదు చావుకి నేను భయపడట్లేదండి భయపడట్లేదు ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోవడమే మంచిదండి. ఏంటిది నిజంగా జబ్బుందా అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి ఏంటో చూడమ్మా నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకోమా నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్. సింహాద్రి
నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావేంట్రా? నొక్కాలా? అమ్మో. మీటర్ నొక్కనా? అమ్మో, నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు. ఆ అయ్యర్ ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. అబ్బా వద్దండి, వృధాశ్రమ, కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు. వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా. తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివే. చినగంజాం, పెదగంజాం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అబ్బా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే కాస్త పాలగూడ, గౌలిగూడ, చెక్కలగూడ, దోమలగూడ, యూసఫ్గూడ. ఏయ్, 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 ఏయ్. ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తే పోలే. ట్రై చేయించేందుకు? ఏంటి దీంతోనా? ఏయ్, సింహాద్రి అంటే సింహాద్రరా. సింహాద్రి అంటే సింహాద్రి. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంతటోడైనా సరే ఎదిరించేస్తాడు. రేయ్, మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా. సింహాద్రరా, సింహాద్రి. వీడికి ఫుల్గా ఎక్కేసింది. గంటేంట్రా? ఏయ్, ఎవడ్రా రేయ్? ఆగండి. హత్. ఏంటే నన్ను బయటికి గంటేస్తావు నువ్వు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. ఏయ్, ఆ? సరే. ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను.